అండ్ వెల్కమ్ టు శాండీస్ కిచెన్. ఈ రోజు మనం చేసే రెసిపీ పన్నీర్ చట్నీ బాల్స్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పన్నీర్ 1 కప్, ఇవి 3 ఆలుగడ్డలు బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకోండి. నానబెట్టుకున్న అటుకులు 1 కప్, బ్రెడ్ క్రమ్స్ హాఫ్ కప్, మైదా 4 టేబుల్ స్పూన్, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్, అలాగే కారం 1/4 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, అలాగే ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత. ఇప్పుడు చట్నీ కోసము ఫ్రెష్గా చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరికాయ హాఫ్ కప్, నిమ్మరసం ఒక నిమ్మకాయ తీసుకుని దాని రసం చేసి పెట్టుకోండి, 1 నిమ్మరసము, పచ్చిమిరపకాయలు 4, అల్లం 1 చిన్న ముక్క, ఎల్లుల్లిపాయలు 3 రెమ్మలు, అలాగే కొత్తిమీర హాఫ్ కప్. చట్నీ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఏవైతే కొబ్బరి ముక్కలు ఉన్నాయో దీంట్లో వేసేసుకున్నాము, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ఇంకా వెల్లుల్లి, నిమ్మరసము, కొత్తిమీర, అలాగే సాల్ట్ తగినంత. ఇది ఇప్పుడు మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసుకొని పేస్ట్ చేద్దాం. ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత ఇదంతా ఇలా అయిపోతుంది చట్నీ. దీంట్లో ఎక్కువ వాటర్ వేసుకోకండి, వాటర్ వేయకుండానే దీన్ని పేస్ట్ చేసుకోండి. కావాల్సి వస్తేనే 1/2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ వాటర్ వేయండి అంతే, లేదంటే వాటర్ వేయకుండానే పేస్ట్ చేసుకోండి. ఇలా అయిపోయింది. దీన్ని ఒక కప్లో తీసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీంట్లో ఆలు వేసేసుకోండి, బాయిల్ చేసి పెట్టుకున్నది, అలాగే నానబెట్టుకుని అటుకులు, పన్నీరు, కారం, గరం మసాలా, జీలకర్ర, అలాగే తగినంత ఉప్పు. ఇప్పుడు నేను ఒకసారి మెత్తగా కలిపేసుకున్నాం దగ్గరికి. ఇవ్వండి, ఇది ఇలా కలుపుకొని పెట్టుకోండి బ్యాటర్ అంతా. దాని తర్వాత మైదా తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని లిక్విడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంత లిక్విడ్ ఉండాలి, మరీ పలుచగా ఉండదు, అలానే మరీ గట్టిగా ఉండదు, మీడియంగా కలుపుకోండి. ఇప్పుడు చట్నీ బాల్స్ చేద్దాము. ముందుగా ఇది కొంచెం తీసుకుందాం. దీని మధ్యలో కొంచెం చట్నీ పెడదాం. పెట్టి దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇలాగే అన్ని బాల్స్ రెడీ చేసుకొని పెట్టుకుందాం. ఇలాగే అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైకి సరిపోయినంత. ఇప్పుడు ఈ పన్నీర్ చట్నీ బాల్స్ దీంట్లో వేసేద్దాం ఫ్రైకి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది సెకండ్ టైం సైడ్ తిప్పాను, సో ఈ కలర్ ఉంటుంది గోల్డెన్ ఫ్రై.
ఇది ఇంకొక 2 minutes కొంచెం కుక్ అయ్యే వరకు ఉంచుకోండి. ఇలానే గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు ఉంచుకోండి. దాని తర్వాత ఒక ప్లేట్ లో తీసేసుకుందాం. ఇదిగోండి ఇవి ఇలా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఒక పేపర్ లో తీసేసుకుందాము. ఇదిగోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ లో తీసేసుకుందాం. ఇదండి ఈరోజు మన స్పెషల్ పన్నీర్ చట్నీ బాల్స్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.